నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB 29 పై అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దుర్గా ఆర్ట్స్ పై సీనియర్ ప్రొడ్యూసర్ KL నారాయణ భారతీయ సినిమా చరిత్రలోనే ఇంతవరకు తెరకెక్కని హై బడ్జెట్తో SSMB 29ని నిర్మిస్తున్నారు. భారతీయ నటులతో పాటు విదేశీ నటులు కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో SSMB 29 పాన్ ఇండియా మూవీగా నిలిచే అవకాశం ఉంది. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే. 2 తెలుగు రాష్ట్రాల్లోని మహేష్ అభిమానులకి పండగ రోజు. ఈ పండగకి మరింత జోష్ని ఇచ్చేలా SSMB 29 నుంచి మహేష్ క్యారెక్టర్కి సంబంధించిన లుక్ ఏదైనా రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. కానీ మేకర్స్ నుంచి అలాంటి వాతావరణం కనబడడం లేదు. రాజమౌళి ఇటీవల కొన్ని సినిమాల ఫంక్షన్స్కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్స్లో అభిమానులు SSMB 29 గురించి చెప్పమని అడిగినా రాజమౌళి స్పందించలేదు. దీంతో మహేష్ బర్త్డేకి SSMB 29 గురించి ఎలాంటి అప్డేట్ రానట్టే. ఇప్పటికే 3 స్కెడ్యూల్స్ని పూర్తి చేసుకున్న టీం తదుపరి స్కెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలోని టాంజానియాలో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందు కేన్యాలో ప్లాన్ చేసిన ఆ దేశ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆఫ్రికాకి మార్చారని టాక్. హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న ప్రియాంక చోప్రా హీరోయిన్గా చేస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన స్కెడ్యూల్స్లో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ సుకుమారన్పై పలు కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో జరిగే అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న SSMB 29కి RRR, బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ కథకుడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ని అందిస్తున్నారు.